నమస్తే అండి. వెల్కమ్ టు కుమారి కిచెన్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడి దేవాల నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చేయబోయే వంట అండి ఫిష్ బిర్యానీ, చేపల బిర్యానీ అనమాట. ఇండియాలోనైనా గల్ఫ్లోనైనా ఇక్కడ చాలా చాలా ఇష్టపడతారండి. ఇది చేపల బిర్యానీ. నేను ఈ చేపలు ఎలా కడుక్కున్నానంటే ఫస్ట్ 4-5 సార్లు కడుక్కున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుని నిమ్మకాయ వేసుకుని మళ్ళీ 4 సార్లు కడుక్కున్నానండి. ఆల్రెడీ అయిపోయింది, కడగటం అయిపోయింది. ఇదేం ఫ్రై కోసం అనమాట. శుభ్రంగా కడుక్కుని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇది పూర్తిగా కడగటం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక నిమ్మకాయ పిండుకున్నాను. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మసాలా పెడతాను, దీనికి ఎలా పెడతాను చూడండి. ఇది ఫిష్ కడుక్కుంటంలోనే వస్తుందండి టేస్ట్. ఇప్పుడు మనం ఎంత టేస్టీగా బిర్యానీ చేసినా ఫిష్ చేపలు సరిగా కడగకపోతే స్మెల్ వస్తే ఎవరు ఇష్టపడరో తినరండి. అందు గురించే 10 సార్లు వరకు శుభ్రంగా కడుక్కోవాలి. 7-8 సార్లైనా కడగాలి. ముందు 4 సార్లు 3 సార్లు కడుక్కున్న తర్వాత నిమ్మకాయ సాల్ట్ వేసుకుని మళ్ళీ కడుక్కోవాలండి. అంత నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకున్నాను అంతే, ఏం వేసుకోలేదు ఇందులో. ఇప్పుడు నేను కొత్తిమీర అది మిక్స్ చేస్తాను, పట్టిస్తాను చూద్దురు కానీ. చూసారండి, నేను కొంచెం కొత్తిమీర అనమాట, ఒక కట్టలో సగం అనమాట. ఇవి 2 ఎల్లుల్లిపాయలు పెద్ద పాయలు తీసుకున్నాను. ఇలా శుభ్రంగా ఒలుచుకుని, ఇదిగో జీలకర్ర అండి, పెద్ద స్పూన్ జీలకర్ర. నేను ఇవి మిక్సీ చేసుకుంటాను. ఇదిగో ఒక పెద్ద పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని వేసుకున్నానండి. ఇవి మిక్సీ పట్టుకుంటాను అనమాట. కారం తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూసారండి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పేస్ట్ చేసుకుని వేసుకున్నానండి. ఇందులో కూడా వేసుకున్నాను. అంటే కారాలు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 3-4 వేసుకోవచ్చు అండి. మీ ఇంట్లో కారం తినేవాళ్ళు అయితే, మా మేడం అయితే కారం తిందో, అందుకు ఒకటే పచ్చిమిరపకాయ పెద్దది వేస్తాను అనమాట. చూసారండి, ఇక్కడ నేను ధనియాలు, జీలకర్ర, ఒక 4-5 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇది పొడి చేసుకుంటాను అనమాట. ధనియాల పొడి అంటే ధనియాలు ఎక్కువ ఉంటాయి, ధనియాల పొడి అని వస్తుంది. యాలక్కాయలు కొంచెం వేసాను, 7-8 యాలక్కాయలు వేసాను అనమాట. అంటే తక్కువ అయితే మీరు 4 వేసుకోండి. 4 చేపలు అయితే 4. ఇదంతా వేయను, నేను ఒక 2 స్పూన్లు వేస్తాను అంతే. ఈ పొడి కాదంటే బిర్యానీకి నేను పొడి చేసుకుని ఉంచుకుంటానండి. ధనియాల పొడి చేసుకుని ఉంచుకుంటాను. అది చికెన్ బిర్యానీలోకి, ఫిష్ బిర్యానీలోకి వాడతాను అనమాట. చూసారండి, నేను ఇదిగో ధనియాల పొడి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను కదా, ధనియాలు వేపుకుని పొడి చేసుకున్నాను. ఈ స్పూన్తో, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నానండి. కొంచెం పసుపు అండి. ఇదే కొంచెం 1 స్పూన్ కారం అనమాట. కారం ఎక్కువ తినరు మా ఇంట్లో. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇదేమో ఓన్లీ జీలకర్ర పొడి అండి, 1 స్పూన్ వేసాను. సాల్ట్ రుచికి తగ్గట్టు చిన్న స్పూన్లు 2 వేసాను. చిన్న స్పూన్తో ఇది బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి అనమాట, చిన్న స్పూన్తో వేసాను. చూసారా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకుని పట్టించుకుందామండి. చూసారండి, ఇవన్నీ ఇలా పట్టించేసుకున్నాను. మసాలా పౌడర్లో అన్నీ చేపలకి శుభ్రంగా పట్టించేసుకున్నాను అనమాట. ఇవి తర్వాత చూద్దాము, పావుగంట తర్వాత, ఒక అరగంట తర్వాత ఫ్రై చేద్దాం. అంటే పావుగంట మినిమం ఉంచుకోవాలన్నమాట. అరగంట ఉంచుకున్నా పర్వాలేదు, ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు, మ్యాగ్నెట్ అవుతాయి. ఇలా తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను బిర్యానీ చూపిస్తున్నాను. నేను ఇది ఫ్రై ఏమి నేను చూపించను, మామూలుగా ఫ్రై కోసం త్రీ ఫిషెస్ మేడం చేయముందని ఇవి చేస్తున్నాను. వేరే వీడియోలో పెడతానండి. ఇది సరే, ఈ మొట్టికి బిర్యానీ నేను చూపిస్తానండి ఈరోజు. చూసారండి, బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేసుకుందాము, చేపలో ఫిష్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇలా 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్లో తీసేసుకుందాం. అన్ని చేపలు, అన్ని ఫిష్ ఇలా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీకి. ఇలా బియ్యం అండి శుభ్రంగా కడుక్కుని వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. అంటే కడిగేసుకుని నీళ్ళు వేసుకుని అరగంట సేపు ఉంచుకున్న తర్వాత, గంట ఉంచుకున్నా ఏం కాదండి, తర్వాత మీరు రైస్ చేసుకోవాలన్నమాట. ఇది నేను కడిగి పెట్టుకున్నాను. అంటే నేను ఈరోజు 1.5 కేజీ బియ్యానికి చేస్తున్నానండి. 1.5 కేజీ బియ్యానికి చేస్తున్నాను అనమాట. బయటికి పట్టుకెళ్తానన్నారు మేడము, అలా అత్తవారింటికి పట్టుకెళ్తానన్నారనమాట. అందు గురించి ఎక్కువ చేస్తున్నాను. మీరు తక్కువ బియ్యం చేసుకుంటే 4-5 చేప ముక్కలు చేసుకుంటే తక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ పెంచుకోవాలండి. ఇలా చేపలన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బండిలో ఆయిల్ వేసుకుని, ఇది చూసారండి, బంగాళదుంపల ముక్కలు ఇలాగ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. మరి పెద్దవి కాకుండా ఇది ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా కట్ చేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకున్నాను. ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. మరి డీప్గా చేసుకుంటే చేతులు చేస్తాయి కదా, తీసేసుకుందాం. అలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకున్నామండి, ఫ్రై చేసుకున్నాం. 4 పెద్ద ఉల్లిపాయలు అండి, స్లైసెస్ కట్ చేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు 4 అనమాట, స్లైసెస్ కట్. ఎక్కువ ఉల్లిపాయలు ఉండాలండి బిర్యానీకి, ఫ్రై చేస్తేనే వస్తుంది టేస్ట్. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం పక్కకి. చూసారంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా మేడం అయితే వేయమందండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకునండి,
కొంచెం ఇందులో నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇది మనం చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి, ఇది వేసుకోవాలి. చేపలు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవాలండి, ఒక 2 స్పూన్లకి పెద్ద స్పూన్లు. ఇప్పుడు ఇవి 2 ఆకులండి, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, మిరియాలు, 4 మిరియాలండి వేస్తున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక సెకండ్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు వేసుకుని కట్ చేసుకున్నాను. ఇది కూడా వేసేసి మగ్గనిద్దామండి. చూద్దామండి, ఉల్లిపాయలు మగ్గుతున్నాము. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇలా మగ్గితే సరిపోద్ది. కొంచెం కరివేపాకు వేద్దాం. ఇప్పుడు ఒక 10 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అది ఎక్కువ రైస్ వేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం హాఫ్ స్పూను, 1.5 పెద్ద స్పూన్ అనమాట. 10 స్పూన్కి 1.5 వేస్తున్నాను. అంటే నేను ఎక్కువ రైస్ వేస్తున్నాను కాబట్టి అండి, మీరు తక్కువ రైస్ వేసుకున్నప్పుడు 1 స్పూన్ సరిపోతుంది బిర్యానీకి. చూసారండి, పెద్ద టమాటాలు 4 ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. 4 పెద్ద టమాటాలు అనమాట. ఎందుకంటే బిర్యానీకి టమాటాలు ఎక్కువ ఉంటే టేస్ట్గా ఉంటుందండి. అందులోకి రైస్ ఎక్కువ చేస్తున్నాను కదా, అందుకే 4 తీసుకున్నాను అనమాట. ఇందులో టమాటాలు వేసేద్దామండి. మగ్గనిద్దాం. ఇదిగోండి రైస్కి వాటర్ పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఇదిగో చూడండి, 2 చెక్కలు, 3 ఆకులు, 4-5 లవంగాలు, 4-5 యాలక్కాయలు, మిరియాలు వేసుకున్నానండి. ఇవి అంటే సాల్ట్ ఒక 2 చిన్న స్పూన్లు వేసుకున్నాను. తర్వాత రుచి ఇంకా తక్కువ సప్పగా ఉంటే మీరు వేసుకోవచ్చు. వేస్తున్నానండి. చూసారండి, ఆయిల్, సాల్ట్, ఇవి బిర్యానీ సామాన్లు వేసుకోవాలి కొంచెం కొంచెం. ఇప్పుడండి ఇదిగో కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేస్తేనే రైస్ చాలా టేస్టీ వస్తుందండి. బిర్యానీ, ఫిష్ బిర్యానీ అంటే చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. అందుకే ఏదైనా ఫంక్షన్లప్పుడు మా మేడమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి, వాళ్ళ చుట్టాల ఇంటికి ఇది చేయించుకుని పట్టుకెళ్తుందండి బిర్యానీ. నేను చేసే ఈ విధంగా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టుకుందాం. నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసుకుందామండి. చూద్దామండి, మగ్గింది, టమాటాలు మగ్గినాయి. ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి, రుచికి తగ్గట్టు అనమాట. మగ్గనిద్దాం. మగ్గిపోయినాయండి టమాటాలు. మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు ఉంచుకున్నానండి పైన రైస్ పైన వేయడానికి అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసానండి. ఇందులో కొత్తిమీర కట్ చేసుకుని కొత్తిమీర, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఎందుకంటే ప్రతిదీ చూపించడానికి పెద్ద వీడియో అయిపోతుంది వీడియో, ఎందుకంటే ఇది ప్రాసెస్ ఎక్కువ కదా, అందు గురించి. రైస్ వేసేసాను. ఇందులో రైస్ వేసేసానండి. అరగంట పైన ఉంచుకున్నాం కదా రైస్ కడుక్కుని, ఆ రైస్ వేసేసాను అనమాట. ఇందులో ఉడికిన తర్వాత నీళ్ళు పంపేసుకుందాం. చూసారండి, ఇది కొంచెం ధనియాల పొడి, కొంచెం కర్రీ పౌడర్, కొంచెం పసుపు అండి, కొంచెం బ్లాక్ పెప్పర్ అన్నమాట. ఇవి వేసేద్దాం అందులో. ఇవన్నీ వేసేద్దామండి. ఒక మ్యాజిక్ కూడా వేద్దాం. నేనైతే 4 పీస్ డెకరేషన్ కింద ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసేద్దాం. ఫ్రై చేసిన చేపలు ఇందులో వేసేద్దామండి. ఇదిగోండి, ఇలాగా చేపలు వేసేసుకున్న తర్వాత ఇందులో కలిపేసుకుని కూరలో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతేనండి, కూర అయిపోయినట్టు. కూర అయితే రెడీ అయిపోయింది. రైస్ అయిపోయిందండి. నీళ్ళు వంచేద్దామండి. ఇదిగోండి, సుక్ చేసేసుకున్నాం రైస్. సుక్ చేసేసుకున్నానండి. రైస్ ఇందులో వేసుకుందాం. లేయర్స్ కింద వేసుకోవాలన్నమాట. చూసారా, కొంచెం కలర్ వేసుకోవాలండి. ఇది ఫుడ్ కలర్ అన్నమాట. ఫుడ్ కలర్ కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ కూర వేసుకోవాలండి. చేపలు కింద వేయకూడదు, ఫస్ట్ కలిసిపోతాయి తర్వాత తీసేటప్పుడు. ఫస్ట్ కూర వేసుకోవాలి, మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలండి. ఇలా ఆకులు ఇప్పుడు తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఉడికిపోయింది, టేస్ట్ అంతా దిగిపోయింది కాబట్టి. యాలక్కాయలు ఆకులు తీసేసుకోవాలండి.
ఇలా ఇంకో లేయర్ వేసుకుని ఇలా ఫుడ్ కలర్ వేసుకుని అప్పుడు చేపలు ఇలా పెట్టుకోవాలండి. మధ్యలో పెట్టుకుంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. కూర వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకుని చెక్క కూడా తీసేసుకుందామండి. ఇప్పుడు మిగతా కర్రీ కూడా వేసేసుకుందాం మొత్తం చేపలు అవి. మిగతా రైస్ అంతా పైన వేసేసుకుని కొంచెం ఫుడ్ కలర్ మళ్ళీ వేసుకునండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుని మూత పెట్టి ఒక పావుగంట మగ్గనివ్వాలండి. పావుగంట మగ్గాక అప్పుడు చూద్దాం. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి రెడీ అయిందో లేదో. వావ్, చూసారా ఆవిర్లు వచ్చేసినాయి. చాలా టేస్టీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండేవి ఈ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేశారంటే ఒక్క మెతుకు కూడా వదలరండి, అంత రుచికరంగా ఉంటుంది చేపల బిర్యానీ. ఇప్పుడైతే పైన అలా ఉండి జలజల్లాడుతూ లోపలైతే రైస్ చాలా మెత్తగా ఉంటుందండి. చూసారా, నేనైతే సర్దేసుకున్నాను హాట్ బాక్సుల్లో. ఒక మెతుకు కూడా లేకుండా పట్టుకెళ్ళిపోయింది మా మేడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.